సర్లే, నా పేరు అభినయ్ దర్శన్. మేము ప్రతి నెల కొంతమంది ఇట్లా పూట కూడా గడవని వాళ్ళకి, పేదవాళ్ళకి అంత ఇంత మేము సహాయం చేస్తూ ఉంటాం. అందుకని మీ కుటుంబానికి అది చిన్న మాతో చిన్న సహాయం చేయడానికి వచ్చినాము. మళ్ళా ఇంకొక నెల తర్వాత అట్లా వీళ్ళు చూసుకొని వస్తాంలే, ఓకేనా? అది ఒక రైస్ బ్యాగ్ తెచ్చినాము, 26 కేజీల రైస్ బ్యాగ్. ఇవి సరుకులు, నూనె, ఉప్పు, పప్పు, కారం పొడి, అవసరం ఇవన్నీ మీకు ఇంటికి కావాల్సిన సరుకులు అన్ని ఉప్మా రవ్వ, ఇడ్లీ అన్ని ఉంటాయి. అంట్లో దమ్ముకునే సోపులు, బట్టల సోపులు మొత్తం అన్ని ఉంటాయి. 2000 రూపాయల డబ్బులు, ఓకేనా? 2000 రూపాయల డబ్బులు ఇచ్చినాను. ఒక రైస్ బ్యాగ్, సరుకులు పెట్టుకోండి. మరలా వీళ్ళు చూసుకొని ఎప్పుడన్నా ఇంకోసారి వస్తాం, సరేనా? మీరు చూస్తున్నారు కదా, ఈ చిన్న కుటుంబము పాపము చాలా నిరుపేదరికంలో పూట కూడా గడవటం చాలా కష్టం. వీళ్ళందరూ కూడా హ్యాండిక్యాప్డే. ఈయన ఏం పేరు? పోలయ్య ఈయన పేరు. ఈ కుటుంబం అంతటిని ఈయన పోషిస్తున్నాడు. పాపము వీధుల్లోకి వెళ్ళి కాగితాలు ఏరుకొని, ఆ చెత్త చెదరం ఆ కాగితాలు ఏరుకొని అవి అమ్ముకొని దాంట్లో వచ్చిన డబ్బులతో జీవితాన్ని పోషణ కొనసాగిస్తున్నారు. వారానికి 200 సంపాదిస్తాడంట ఈయన. ఈ మిగిలిన వాళ్ళందరూ హ్యాండిక్యాప్డే. ఈయన వాళ్ళ కొడుకు. ఈయన చెవులు కొంచెం 2 చెవులు వినిపించవు. ఆమె కొంచెం ముందుకు రమ్మా. ఈయన కోడలు, ఆయన భార్య. ఈమెకి కంప్లీట్ గా కళ్ళు కనిపించవు. వాళ్ళ చిన్న బాబు. ఈయన పెద్ద ఆయన వాళ్ళ మనవరాలు. ఆ పాపకు కూడా బ్లైండ్, కళ్ళు కనిపించవు. ఈ పాప ఒకటే స్కూల్కి వెళ్తుందంట, నందు ఈ పాప పేరు. ఈ పాప ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈయన భార్య. సో మన సిపిఎఫ్ తరపు నుంచి ఈ కుటుంబానికి మనము 26 కేజీల రైస్ బ్యాగ్ ఇచ్చాం. గ్రాసరీస్ కావాల్సినవి నిత్యావసర సరుకులు ఇచ్చాము. అలాగే 2000 రూపాయలు క్యాష్ ఈ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. మనకు తోచిన సహాయం వీళ్ళకి చేయడం జరిగింది.